గురుగారు ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణిమ యొక్క గొప్పతనం ఏంటి? ఆ రోజు ఏం చేస్తే మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి? తప్పకుండా అమ్మ. మఖా నక్షత్రము రోజు మనకి మాఘమాస పౌర్ణమి వస్తుంది. హ్మ్. మఖా నక్షత్రం ఎప్పుడైతే ఉంది, ఎందుకంటే మఖా నక్షత్రం మాఘమాసం. మఘ మాఘ మఖ హ్మ్. పౌర్ణమి ఏ రోజు వస్తే దాన్ని మనం మాసంగా తీసుకుంటాం. మనం అవును. ఆ అమావాస్యతో ఆ మాసం అయిపోతుంది. హ్మ్. ఇంకా చాలా సమయం చెప్పాలంటే. అయితే ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మాఘమాసం మాఘ పౌర్ణమి చేసినందుకు కలిగే ఫలితం ఏంటో చెప్తాను. హ్మ్. మాఘ పౌర్ణమికి ఉండేటువంటి విశేషమైన ఫలితం ఏంటంటే అపమృత్యు దోషాన్ని తీసేస్తుంది హ్మ్. ఆ మాసం. ఓకే. అపమృత్యు దోషం అనేది కంప్లీట్గా పోతుంది హ్మ్. ఎవరైతే మాఘ పౌర్ణమి పాటిస్తారో. హ్మ్. అలాగే పూర్వీకుల ఆస్తులు ఉంటాయి, కొంతమంది తాతగారు ఆస్తి ఏదో లిటికేషన్లో ఉందండి హ్మ్. ఎట్లాగా ఆ రోజు మాఘ పౌర్ణమి రోజు కనుక ఎవరైనా వారాహి అష్టోత్తరం కనుక చదివితే హ్మ్. అటువంటి భూ సంబంధించిన వివాదాలు ఉంటే, అది కూడా తాతగారికి సంబంధించిన భూ సంబంధించిన వివాదాలు ఉంటే తగ్గుతాయి. ఓకే. ఎవరికైనా అపమృత్యు దోషాలు, ఇందాక నేను చెప్పాను కదా, హ్మ్. కొంతమందికి హెల్త్ బాగాలేదు, డాక్టర్ హ్మ్. గారికి దగ్గరికి వెళ్తే కష్టం అని చెప్పారండి. మాఘ పౌర్ణమి రోజు కనుక ఎవరైనా చంద్రశేఖర అష్టకం కనుక చదివిన పోనీ అంత వాళ్ళకి నోరు తిరగదు, ఆ వ్యక్తికే హెల్త్ బాగాలేదు, ఎలాగో చెప్పలేమంటున్నారు, వినాలి కనీసం చంద్రశేఖర అష్టకం హ్మ్. మాఘ పౌర్ణమి రోజు. ఓకే. ఖచ్చితంగా వాళ్ళకి ఆయుష్ వృద్ధి అవుతుంది. హ్మ్. ఓకే. అలాగే మరొక విషయం ఏంటంటే యాక్సిడెంటల్ యోగాలు ఉంటాయి. హ్మ్. అంటే జాతకంలో ముందే చూడొచ్చు 4వ అధిపతి 8వ అధిపతి సంబంధాలు ఉంటాయి. ఆకస్మికంగా ఏదో యాక్సిడెంట్ అయ్యి డ్యామేజ్ అవుతూ ఉంటుంది, లేదా సడన్గా వాళ్ళ లైఫ్లో ఏవో ఇబ్బందులు జరుగుతుంటాయి. అంటే ఎలా అంటే ఒక్కోసారి కొన్ని మన ప్రకృతి వైపరీత్యాల వల్ల జరుగుతుంటాయి కొన్ని హ్మ్. కొన్ని, హ్మ్. తెలుసు కదా. ఆ హ్మ్. రకంగా జరిగేవి ఏవైనా, ఇప్పుడు ఓకే. ఎవరు అసలు ఆ బండి మీద వెళ్ళాడు, పక్కన నిలబడి ఉంటే ఎవడో వచ్చి గుద్దుతాడు, హ్మ్. ఇప్పుడు దానికి ఏం చేస్తాడు. అలాగా అపమృత్యు దోషాలున్న ఆకస్మిక సంఘటనల వల్ల లైఫ్లో ఉన్న హ్మ్. పౌర్ణమి నాడు లలితా అమ్మవారి అష్టోత్తరము, అలాగే ఓం అష్టమి చంద్ర విభ్రాజ అలిక స్థల శోభితాయ నమః అనే మంత్రం ఆ రోజు కేవలం ఒక్క నామం ఏమైనా చేసుకోవచ్చు అనుకుంటే ఆ రోజు చేసిన హ్మ్. ఖచ్చితంగా వారికి ఈ దోషాలన్నీ కూడా తొలగిపోవడం జరుగుతుంది. ఓకే. అదేవిధంగా పౌర్ణమి రోజు చేసేటువంటి పూజాది కార్యక్రమాల వల్ల ముఖ్యంగా మనకి ఆత్మవిశ్వాసము, మనోధైర్యం పెరుగుతుంది. హ్మ్. ఇప్పుడంటే తగ్గిపోయాయి, కానీ ఒకప్పుడు మా చిన్నప్పుడు, ఇప్పుడు కూడా చేస్తుంటారు మా ఇంట్లో, మా నాన్నమ్మ చేసేది చిన్నప్పుడు చలివిడి పెట్టేవారు. హ్మ్. ఇంత చలివిడి తయారు చేసేవారు ప్లేట్లో, ఓకే. తయారు చేసి ఒక తమలపాకు, హ్మ్. 2 తమలపాకులు పెట్టి అందులో 2 అరటిపళ్ళు, దీపము, పానకము, ఇవన్నీ పెట్టి అమ్మవారికి, అంటే మనకి ఇప్పుడంటే అంత అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది కదా, అప్పుడంతా ఇండివిజువల్ హౌస్ సింగిల్ ఫ్లోర్లు ఉండేవి కదా అవును. మా చిన్నప్పుడు. హ్మ్. బిల్డింగ్ మీద తీసుకెళ్ళి ఆ పౌర్ణమి యొక్క కిరణాలు దాని మీద పడేలా పెట్టి లలితా సహస్రనామాలు చదివేవారు. హ్మ్. 45 నిమిషాలు అరగంట పట్టేది. ఆ కిరణాలన్నా చదివినంతసేపు ఆ కిరణాలు దాంట్లో పడతాయి కదా. అవును. మనకి వేదం ఏం చెప్తుంది, చంద్రమా మనసు జాతః అంటుంది, అంటే హ్మ్. చంద్రుడు మనసుకి కారకుడు. హ్మ్. ఎప్పుడైతే ఆ చంద్రకిరణాలు పడుతూ వారు లలిత చేసుకున్నారో, అది తీసుకెళ్ళి అందరి పిల్లలకి పెడితే అసలు మానసికంగా రుగ్మతలే ఉండేవి కావు చిన్నప్పుడు. హ్మ్. ఇప్పుడంటే ఏదో అయిపోతుందని వాడు ఆత్మహత్య చేసేసుకుంటాడు, హ్మ్. డిప్రెస్‌లోకి వెళ్ళిపోతారు. అసలు డిప్రెస్ ఎక్కడుంది చెప్పండి ఒకప్పుడు? అవును. అసలు డిప్రెస్ అనే మాటే తెలీదు. మాటే లేదు. అసలు పట్టించుకునేవాడే కాదసలు. ఒక 10, 15 ఇయర్స్ వరకు గూడా లేదు. ఈ లేదు. 10, 15 ఇయర్స్ నుండి బాగా. ఎందుకు పెరుగుతుంది ఈ డిప్రెషన్ అంటే, హ్మ్. వాళ్ళ పర్సనల్ చార్ట్స్‌లో మూన్ వీక్‌గా ఉంటాడు వాళ్ళకి. ఓకే. ఒకటి. రెండోది ఈ చంద్రుడికి సంబంధించిన ఆరాధన తగ్గిపోయింది. హ్మ్. చంద్రుడు మనసుకు కారకుడని వేదం చెప్తుంటే, అవును. అందుకే మీరు చూడండి ఎనీ జాతకం చంద్రుడు పాడైతే వాళ్ళు డిప్రెస్ అవుతూ ఉంటారు. హ్మ్. చంద్రుడు వీక్‌గా ఉన్నాడు, చంద్రుడు కేమద్రోమ యోగంలో ఉన్నాడు, పాపగ్రహాలతో ఉన్నాడు, తొందరగా గురైపోతారు వాళ్ళు దానికి. ఓకే. తొందరగా అంటే చిన్న చిన్న విషయాలకే కళ్ళనీళ్ళు తెచ్చేసుకుంటారు, ఏడ్చేస్తుంటారు, ఎమోషన్ అయిపోతుంటారు, ఏమో అయిపోతుంది అనుకుంటారు. హ్మ్. అట్లా ఉంటుంది. చంద్ర రాహులు కలిసిన, చంద్రశని కలిసిన, హ్మ్. చంద్రుడు పాపగ్రహంతో నీచబడ్డ గ్రహంతో ఉన్న అలా అయిపోతుంటారు. హ్మ్. సో ఇవన్నీ కూడా పౌర్ణమి రోజు నేను ఇప్పుడు చెప్పినటువంటి ప్రక్రియ పరంగా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. హ్మ్. గోశాలకు వెళ్ళి గోసేవ చేస్తే కూడా చాలా మంచిది పౌర్ణమి నాడు. హ్మ్. పౌర్ణమి నాడు కుండతో నీళ్లు దానం ఇచ్చినా కూడా చాలా మంచిది. ఓకే. పౌర్ణమి నాడు మీకు గనక శక్తి ఉంటే గనక అన్నదానం చేయండి. హ్మ్. అన్నదానం చేసిన చాలా రోగాలు నయమవుతాయని చెప్తుంది శాస్త్రం. హ్మ్. అన్నంతో శివుడికి ఇలా అభిషేకం చేస్తారు పౌర్ణమి రోజు. అది అవును. కూడా చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. ఆయువృద్ధిని ఇస్తుంది అది కూడా. హ్మ్. భస్మంతో అభిషేకం చేస్తారు కొంతమంది పౌర్ణమి రోజు అవును. స్వామివారికి. ఓకే. ఇవన్నీ కూడా చక్కటి ఫలితాలు ఇస్తాయి. మనశ్శాంతిని, హ్మ్. ఆరోగ్యాన్ని
ఇస్తుంది ఇవన్నీ కూడా. ఓకే గురువుగారు.